మాక్సిమం స్ట్రక్చరల్ ఫెయిల్యూర్ సాయిల్ వల్ల జరుగుతుందని మీలో ఎంతమందికి తెలుసు? ఇక్కడ నేను కొన్ని పాయింట్లు చెబుతాను, వినండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి సాయిల్ వీక్ ఉండటం వల్ల, లూజ్ సాయిల్లో మనం వేయాల్సిన లోడ్ కన్నా ఎక్కువ లోడ్లు వేయటం వల్ల, అలాగే ఎక్కువ ఫ్లోర్లు వేయటం వల్ల కూడా ఈ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది. రెండోది క్లేయి సాయిల్, అలాగే హై స్వెల్లింగ్ సాయిల్ వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. మూడోది వచ్చేసరికి మనం కొన్ని ఏరియాలో సాయిల్ అనేది 2 మీటర్లు లేకపోతే 3 మీటర్లు వెళ్ళే కొద్దిగా వాటర్ టేబుల్ టచ్ అయింది. ఆ వాటర్ టేబుల్ టచ్ ఉన్నప్పుడు ఎటువంటి టైప్ ఆఫ్ ఫుట్టింగ్ వేయాలో తెలుసుకోకపోవటం వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి అక్కడ ఉన్న సాయిల్ కండిషన్ బట్టి, నేచర్ని బట్టి సాయిల్ టెస్ట్ చేసి ఏ టైప్ ఆఫ్ ఫుట్టింగ్ వేయాలా, ఏ టైప్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనేది ఎంత లోడ్ అవుతుంది అనేది మన దగ్గర సాయిల్ టెస్ట్ చేయటం వల్ల మనం ఇవ్వగలుగుతాము. మీరు కట్టుకున్న బిల్డింగ్స్ కి సాయిల్ టెస్టింగ్ చేయించుకోవాలనుకుంటున్నారా? అయితే సివిల్ టెక్నోక్రాక్స్ కి మెసేజ్ చేయండి. ఇటువంటి మరికొన్ని వీడియోల కోసం సివిల్ టెక్నోక్రాక్స్ కి ఫాలో కొట్టండి.